పబ్జీలో పరిచయంతో భర్తను వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ మతంలోకి మారినటువంటి అమ్మాయి ఇప్పుడు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 2024లో ముంబైకి చెందిన హర్షద అనేటటువంటి మ్యారీడ్ ఉమెను భర్త ఆఫీస్కి వెళ్ళాక ఏ పని ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో పబ్జీ ఆడడం స్టార్ట్ చేసింది. వాళ్ళకి 6 ఏళ్ల కూతురు ఉంది. కూతురు కంటే పబ్జీ ఆట మీదన బాగా కాన్సన్ట్రేట్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కి చెందిన పుజైల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తన భర్త చిన్న కూతురి మీదన ఉన్న ప్రేమని వదిలేసుకుంది. మొరదాబాద్కి వెళ్ళిపోయింది అతని దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ మసీదులో హర్షదాని ఇస్లాంలోకి మార్చారు, మతంలోకి మార్చారు. ఆమె పేరుని జీనత్ ఫాతిమా అని మార్చారు. చివరికి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన వారం రోజుల నుంచే పుజైల్ కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసించడం ప్రారంభించారు. దాంతో హర్షదాకి తీవ్రమైనటువంటి హర్షద తల్లికి మొరదాబాద్లోని ఆసుపత్రి నుండి రీసెంట్గా ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిందని. హర్షద 2 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంది. తీవ్రమైన ఇంటర్నల్ ఇంజురీస్ అయినాయి. అంటే అంతగా కముకు దెబ్బలు కొట్టాడనమాట. జుట్టుని పీకేశాడు, మెడ ఎముక దెబ్బతింది, 2 పక్కటెముకలు ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఈ కేసుని ఉత్తరప్రదేశ్ పోలీసులు చూస్తున్నారు. ఇదిగో ఈ అమ్మాయే వీడికే అనమాట. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే ఇదిగో ఇట్లా ఉందన్నమాట. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.